వ్యవహరించున్నట్లయితే కొంత ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదేమో అనిపిస్తూ ఉంది. సరే చూద్దాం. మరి మురళి ఉన్నారు సార్. మురళి సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మురళి. ఏంటి మరి మొత్తానికి ఈసీ ఆదేశించినట్లుంది. సీఈఓ రేపటి నుంచే ఎక్కడైతే ఆ సమస్యాత్మక ప్రాంతాల్లోకి వెళ్ళి పర్యటిస్తానంటున్నారు. అట్లాగే ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది. రేపు 4వ తారీఖు కౌంటింగ్ రోజు గనక ఆ రోజు జరగబోయేటువంటి ఒక విధ్వంసాన్ని బట్టి చాలా ఆందోళనలో ఉన్నారు. ఆ రోజు ఏం జరిగిద్ది, ఎవరు గెలిచినా సరే ఇంకొకరి మీద దాడులు చేసుకునేటువంటి పరిస్థితి, దాడులు ప్రతి దాడులతో దద్దరిల్లే పరిస్థితి ఉందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇవ్వటం, 25 పారామిలిటరీ బలగాలని ఇప్పటికే రంగంలో దించారు. 20 ఎన్నికలు అయిపోయి రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా 1 వీక్ ఉంచాలనేటువంటి ఆదేశాలు చెప్పినట్లున్నారు. అంటే ఇవన్నీ చూస్తుంటే చాలా హై టెన్షన్ వాతావరణం ఆంధ్రప్రదేశ్లో కనపడుతున్నట్లుంది కదా మురళి. సార్ ఖచ్చితంగా కనిపిస్తుంది సార్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో 1-2 ప్రాంతాలు తప్ప అంతా కూడా ప్రశాంతతకి నిలయమైనటువంటి పేరుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ రోజున ఏమైనా అల్లర్లు జరిగితే అక్కడక్కడ సమస్యాత్మక ప్రాంతాలను భావించారు సార్. కానీ ఓటర్లలో వచ్చినటువంటి చైతన్యంతో పోలింగ్ రోజున ఎక్కడ అల్లర్లు జరగలేదు. కానీ ఆ తర్వాత రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఏదైతే చిత్తూరు జిల్లాకు సంబంధించి చంద్రగిరి కానీ తాడిపత్రి కానీ పల్నాడుకి సంబంధించి ప్రాంతాల్లో చోటు చేసుకున్నటువంటి ఘటనలతో ఒక్కసారిగా కూడా కేంద్ర ఎన్నికల సంఘం కూడా కొంత ఆంధ్రప్రదేశ్పై దృష్టి సారించింది సార్. ఇప్పటికే కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర హోంశాఖకు అదే సూచనలు కూడా చేసిందండి. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ తర్వాత 15 రోజుల పాటు చాలా అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితి ఉంది. పోలింగ్ తర్వాత గెలుపోవటం ప్రభావితం కాకుండా ఎవరు గెలిచినా మరొక వర్గం డి అంటే డి అనే విధంగా పెద్ద ఎత్తున అల్లర్లు జరిగే అవకాశం నిఘా వర్గాల నుంచి వస్తున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. కనుక 4వ తారీఖు కౌంటింగ్ అయిన కాడి నుంచి 19వ తారీఖు వరకు కూడా ఖచ్చితంగా కూడా కేంద్ర బలగాలన్నీ కూడా అప్రమత్తంగా ఉండాలి. కేంద్ర బలగాల పర్యవేక్షణలోనే ఆంధ్రప్రదేశ్లో కొనసాగాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది సార్. అంటే కేంద్ర ఎన్నికల సంఘమే ఈ స్థాయిలో ఆలోచన చేసి ఆదేశాలు జారీ చేసిందంటే రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో ఏ రాజకీయ పార్టీ అయినా, ప్రస్తుతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, 2 వర్గాల మధ్య జరుగుతున్నటువంటి దాడులు ప్రతి దాడులు ఏ స్థాయిలో జరగబోతున్నాయని మనం ఊహించుకోవచ్చు సార్. అంటే ఖచ్చితంగా ఏ నియోజకవర్గంలో అయినా ఎవరైతే గెలుస్తారో ఆ ఓడిపోయిన అభ్యర్థి ఉడుకుబోతుతనమా లేకపోతే ఓడిపోయినటువంటి భావనతోట ప్రత్యర్థిపై దాడులు చేయడానికి ఏమాత్రం వెనకాడరనే విషయం అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది సార్. అటువంటి పరిస్థితులు వస్తున్నాయనే ప్రకటనలు ఏదైతే నిఘా వర్గాల హెచ్చరికలు చూస్తేనే ఆంధ్రప్రదేశ్లో భయాందోళన కలిగిస్తున్నాయండి. ఎందుకంటే ఎప్పుడు ఎన్నికలు జరిగినా చాలా చెదురుమదురు ఘటనలు, చిన్న ఘర్షణలు తప్ప ఇంత పెద్ద ఎత్తున దాడులు ప్రతి దాడులు జరిగినటువంటి పరిస్థితి లేదండి. ప్రస్తుతానికి చూస్తే కనుక పల్నాడుకి సంబంధించినటువంటి ఎస్పీని కానీ లేకపోతే చిత్తూరు అనంతపురానికి సంబంధించిన ఎస్పీని కానీ కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేసిందండి. సహజంగా కూడా బదిలీ చేస్తారు, ఎన్నికల విధుల్లోకి వేయొద్దని చెప్తారు. కానీ అటువంటి 2 ఎస్పీలని సస్పెండ్ చేశారు. అక్కడ జరుగుతున్నటువంటి పరిపాలనాపరమైనటువంటి లోపాలన్నీ కూడా ఈ స్థాయిలో ఉన్నాయి సార్. మురళి సస్పెండ్ చేయటమే కాదు, వాళ్ళిద్దరిని కూడా ఆ జిల్లాలో వదిలిపెట్టి వెళ్ళటానికి లేకుండా అక్కడ నిలిపివేసింది. వాళ్ళు ఎక్కడ వెళ్ళటానికి లేదు. అంటే వాళ్ళ మీద కఠినమైనటువంటి యాక్షన్స్ తీసుకోవడానికి సిద్ధమైనట్లున్నారు. రిపోర్ట్ వచ్చిన వెంటనే అంటే మీ వైఫల్యం అంటే మీరు అధికార పార్టీకి ఇచ్చేసారని వాళ్ళ మీద చాలా సీరియస్ యాక్షన్స్ తీసుకోవచ్చు అంటున్నారు. అంటే అదే సార్, కేంద్ర ఎన్నికల సంఘం ఆ స్థాయిలో ఆలోచిస్తుందండి. వాళ్ళ మీద షార్ట్ షీట్ అయిపోతుంది, సిట్ వేసింది సార్. అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ వేసిందంటే రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు శాఖ చేసినటువంటి పనుల మీదే ఒక సిట్ వేయటువంటి అది కొంత హాస్యాస్పదమైన అంశం అండి, చాలా బాధాకరమైన అంశం. ఎందుకంటే సహజంగా కూడా విచారణ చేయవలసింది పోలీసులు. అటువంటి పోలీసుల మీద ఇలా ప్రత్యేక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ వేశారు. నిజంగా వాళ్ళు 24 గంటల్లో నివేదిక ఇవ్వాలండి. ఆల్రెడీ ప్రాథమికంగా కొంత నివేదిక కూడా తీసుకున్నారు. సో ఆ విచారణ ప్రకారం వాళ్ళు కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక ఇచ్చిన తర్వాత ఈ ఎస్పీలు, డిఎస్పీలు, సిఐల పైన షార్ట్ షీట్ దాఖలు చేయొస్తారా, లేకపోతే అంతకన్నా ఇంకా ముందుకు వెళ్ళి వాళ్ళ సర్వీసులో ఏమైనా రిపోర్ట్ రాస్తారా అనేది కూడా చూడాలి సార్. అంటే రాష్ట్రంలో పరిస్థితులు అర్థం పడుతున్నాయి సార్. ఇటువంటి చిన్న అంశాలు మనం చూస్తుంటే రాబోయే రోజుల్లో కౌంటింగ్ అయిన తర్వాత ఎట్లాంటి పరిస్థితులు నెలకొంటాయని ఒక భావన అయితే కలుగుతుంది సార్. కానీ ఒకటైతే వాస్తవం సార్, నిజంగా రేపొద్దున రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ప్రభుత్వం కనుక మారితే కనుక
కూటమి అధికారంలోకి వచ్చే దిశగా కనుక ఫలితాలు వస్తే కనుక 24 గంటల్లో పోలీసు వ్యవస్థను ప్రక్షాళన చేసి ప్రభుత్వం వీటన్నిటిని కూడా కంట్రోల్ చేస్తుందంటే ఎటువంటి సందేహం లేదు సార్. ఎందుకంటే గతంలో అలాంటి పోలీస్ లా అండ్ ఆర్డర్ ఆంధ్రప్రదేశ్లో జరిగిందండి. ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి లా అండ్ ఆర్డర్ కాదు సార్. అంతకు ముందు చూస్తే కనుక పోలీస్ వ్యవస్థ ఎంత స్ట్రాంగ్గా ఉండేది, ఎంత పర్ఫెక్ట్గా ఉండేది అనేది మనం చూసామండి. అందుకని రేపు ఫలితాలు వెలువడిన తర్వాత ప్రభుత్వం మారే పరిస్థితి వస్తే కనుక కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలు అన్నింటినీ కూడా పక్కన పెట్టి ఇమీడియట్లీ కూడా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు సార్. అంటే ఆ దిశగా ప్రజలు కూడా కొంత ధైర్యంగా ఉన్నారని కూడా చూడొచ్చు సార్. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అనేక మెడల్స్ వచ్చినాయి. గర్వించదగినటువంటి అనేకమైనటువంటి ఇన్వెస్టిగేషన్స్ ఆంధ్రప్రదేశ్ చేసింది. ఏదైనా మీటింగ్ జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ చాలా గర్వంగా చెప్పుకునేటువంటి వాళ్ళు, అంటే చాలా ఆదర్శవంతంగా ఉంది అనేది. కానీ ఈ ప్రస్తుతం 5 సంవత్సరాల్లో కొంతమంది అధికారుల యొక్క విచిత్రమైనటువంటి వైఖరితో వారు అధికార పార్టీ అండదండల కోసం అధికార పార్టీ కొమ్ముగాసి ఇష్టానుసారంగా కేసులు లేనటు మీద కేసులు పెట్టడం, ఎంపీలను సైతం తీసుకొచ్చి కొట్టడం, లేక ఇంకొకరిని తీసుకొచ్చి అరెస్టులు చేయటం, అసలు ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ పరువు తీసి పారేశారు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చారంటే ఒక గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితి దగ్గర నుంచి పూర్తిగా ఒక అధమ స్థాయికి, అంటే ఇంతకంటే పనికిమాలిన స్టేట్ పోలీస్ శాఖలో ఇంకెక్కడా లేదు అనుకునే స్థాయికి తీసుకొచ్చారు కొంతమంది పనిమంతులు. ఏం చెప్పాలి? కోర్టు ప్రతిసారి అధికారులకి ఎప్పుడు ముట్టికాయలు వేస్తూనే ఉండడం, వీళ్ళు సారీ అని చెప్పడం అండి. 41A నోటీస్ ఒకరిని ఎందుకు అరెస్ట్ చేశారంటే సారీ అని చెప్పడం అండి. అంతే. అది సార్ మురళి సార్. అవును సార్, మీరు చెప్పింది చాలా వాస్తవం సార్. ఎందుకంటే జాతీయ స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్ పోలీస్కి ఎన్నో మెడల్స్ వచ్చినాయి సార్. ఎంతో గర్వంగా చెప్పుకున్నటువంటి రోజులు ఉన్నాయండి. జాతీయ స్థాయి పోలీసులు ఛేదించలేనటువంటి కేసులు మన ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఛేదించారండి. అటువంటి పోలీస్ శాఖ ఈరోజు పోలీస్ శాఖలో అధికారులే కేసులు పెట్టించుకునే పరిస్థితికి, ఆరోపణలు ఎదుర్కొనే పరిస్థితికి రావటం అంటే ఖచ్చితంగా కూడా రాజకీయపరమైనటువంటి నిర్ణయమే సార్. ఎందుకంటే పోలీస్ అధికారులు వారందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులు అయినప్పటికీ కూడా రాజకీయంగా తీసుకున్నటువంటి నిర్ణయాలకు కట్టుబడి ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో అటువంటి నిర్ణయాల విషయంలో చట్టపరంగాను రాజ్యాంగబద్ధంగాను ముందుకు వెళ్ళి ఉంటే కనుక ఇంత దిగజారుడి పరిస్థితి వచ్చి ఉండేది కదా. ఓకే, ఏ ప్రభుత్వ అధికారులు ఉన్నప్పటికీ కూడా వారు చెప్పవలసిన పనులు, వారు చెప్పిన కొన్ని చేయవలసి ఉంటుంది. అది చేయడం వరకు తప్పులేదండి. కానీ మరీ రాజ్యాంగాన్ని అతిక్రమించి నిబంధనలు పక్కన పెట్టేసి, లా అండ్ ఆర్డర్ పక్కన పెట్టేసి, చట్టాన్ని పక్కన పెట్టేసి చేయటం వల్ల ఈ పరిస్థితులు వచ్చినాయి సార్. నిజంగా కూడా పోలీసు అధికారులు కూడా కొంతమంది ఇటువంటి అంశాల పట్ల కొంత వారు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, బాధపడుతున్నారండి. ఖచ్చితంగా కూడా పోలీసులు తలెత్తుకుని తిరిగి గర్వంగా ఉన్న రోజునే ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు కానీ, ఆంధ్రప్రదేశ్లో జీవనోపాధి చేస్తున్నట్టు ఇతర వర్గాలకు కానీ కొంచెం ధైర్యంగా మాకు భద్రత ఉంది, మా వెనకాల పోలీసులు ఉన్నారని చెప్పుకోవాల్సిన రోజులైతే రావాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కూడా ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది సార్. గత 3-4 రోజులుగా చూస్తే కనుక చిత్తూరు జిల్లా చంద్రగిరి సార్, అది చిత్తూరు అంటే తిరుపతి, ఒక ఆధ్యాత్మిక కేంద్రం. అటువంటి జిల్లాలో కూడా ఫ్యాక్షన్ పడగలెప్పటం, అక్కడ ఒక అభ్యర్థిని హత్య చేసేంత వరకు ప్రయత్నం రావటం, గన్మెన్ తుపాకీ తీసి కాల్చి అతను రక్షించే ప్రయత్నం వచ్చిందంటే ఎంత బాధాకరం ఉంది. అసలు ప్రజాస్వామ్యం ఎటు వెళ్ళిపోతుందని ఒక భావన. అంటే ఆ గన్మెన్ ధైర్యంగా ఆ రోజు గన్ ఓపెన్ చేయకపోతే, ఫైర్ చేయకపోతే అక్కడ ఉన్నటువంటి పులవర్తి నానికి ఇబ్బంది అండి. అదేవిధంగా కూడా తాడిప్రతి సహజంగా కూడా కొంత ఫ్యాక్షనిజం ఉంటుంది. అయినప్పటికీ కూడా దాన్ని కంట్రోల్ చేయవలసినటువంటి బాధ్యత అక్కడ ఉన్నటువంటి ఎస్పీకి ఉంటుందండి. ఆ రోజు ఎస్పీ కూడా క్షేత్రస్థాయిలోకి గ్రౌండ్లోకి వెళ్ళి కూడా దాన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితి. ఈ రోజు అక్కడ ఉన్నటువంటి జేసీ దివాకర్ రెడ్డిని పోలీస్ బందోబస్తు మధ్యన హైదరాబాద్ తరలించారండి. అంటే మన రాష్ట్రంలో ఒక మాజీ ఎంపీని, ఒక ఎమ్మెల్యేని, లేకపోతే ఒక అభ్యర్థిని కాపాడలేక హైదరాబాద్ తరలించారని భావించవలసిన పరిస్థితి వచ్చింది సార్. అంటే ఇక్కడ ఉండే వాళ్ళకి రక్షణ లేదండి. అంటే పోలీసు వ్యవస్థే రక్షణ లేదని చెప్పి వాళ్ళ బందోబస్తు మధ్య తీసుకెళ్తున్నారు సార్. అంటే ఇటువంటి పరిస్థితులు ఇంకా సామాన్య ప్రజలకు ఎంత భద్రత ఉంటుందని మనం ఆలోచించాలి సార్. ఓకే, రైట్ మురళి.